ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం మే 25, 2025 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. ప్రియమైన దేవుని సంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకిస్తున్న వాగ్దానము, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించదను. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనం పొందుకోవాలంటే మొదటగా ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. ఆయన మాటను మనం ఎప్పుడూ త్రోసివేయకూడదు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట మనకెంతో అమూల్యమైనవి. ఆయన నడిపిస్తాను అన్నప్పుడు మనము నడవాలి. ఆ త్రోవలో మనం నడవకపోతే మనం అనేకమైన శ్రమల గుండా వెళ్తాము. ఎందుకంటే నోవాహు గారు ఆ కాలంలో దేవుని మాట విన్నారు కనుకే ఓడ చేసుకొని అలాగే తన కుటుంబాన్ని కూడా అందులో సురక్షితంగా ఉంచుకోగలిగారు. అంత పెద్ద జల ప్రళయం వచ్చినను నోవాహు గారికి కానీ నోవాహు కుటుంబ సభ్యులకు కానీ ఎటువంటి హాని జరగలేదు. అలాగే అబ్రహాము గారు కూడా నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల ఇంటి నుండి, అలాగే నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంనకు వెళ్ళు, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేసేదని నిన్ను ఆశీర్వాదముగా అనేక మందికి తండ్రిగా ఉంచుతానని దేవుడు ప్రకారము చెప్పిన ప్రకారము ఆయన మాటల ప్రకారము అబ్రహాము గారు చేశారు కనుకే ఈరోజు జనములకు తండ్రిగా అబ్రహాము నియమించబడి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనము దేవుని మాటలు త్రోసివేయకూడదు, ఆయన ఆజ్ఞలను విడిచిపెట్టకూడదు. మనము మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలన్నా, ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలన్నా దేవుని మాటలు వినాలి. మనము ఎన్నడూ కూడా సమస్యల్లో ఇరుక్కోకుండా మనము మంచి త్రోవలో నడవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నారు. అందుకే ఆయనే మనకు త్రోవను చూపించి నడిపించాలని కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుకుంటున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.